రైతులందరికీ నమస్కారం. మీ మొక్కజొన్న పంటలో ఏ పురుగు ఉందో ఎలా గుర్తించాలి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా మొక్కజొన్న పంటలో కాండం తొలిచే పురుగు, ఆర్మీ పురుగు మరియు కత్తెర పురుగు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఒకవేళ కాండం తొలిచే పురుగు అయితే ఆకులపై చిన్న రంధ్రాలు కనిపిస్తాయి. ఈ పురుగు కాండం లోపలికి వెళ్లి లోపల నుంచి తింటుంది. అదేవిధంగా మొక్క మధ్య భాగంలో ఉన్న ఆకు అకస్మాత్తుగా పసుపు రంగులోకి మారి చివరకు ఎండిపోవడం అనేది జరుగుతుంది. దీనినే డెడ్ హార్ట్ అని కూడా అంటారు. ఈ విధంగా మొక్క ఎదుగుదల కూడా ఆగిపోతుంది. ఒకవేళ ఆర్మీ పురుగు అయితే ఆకులపై పెద్ద అసమాన రంధ్రాలు కనిపిస్తాయి. అదే విధంగా ఆకుల మధ్య భాగంలో మలము కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఈ విధంగా ఆకులు కూడా చినిగినట్టు కనిపిస్తాయి. ఒకవేళ కత్తెర పురుగు అయితే చిన్న మొక్కలను నేల దగ్గర నరికి పడేస్తుంది. అదే విధంగా ఇది పగలు పూట లోపల నేలలో దాక్కొని రాత్రిపూట ఎక్కువ నష్టపరుస్తుంది. వీటి నియంత్రణ కోసం ఆనంద్ అగ్రోకేర్ వారి డాక్టర్ బ్యాక్టోస్ VBM 5 మిల్లీలీటర్ల చొప్పున మరియు డాక్టర్ బ్యాక్టోస్ బ్యాసిత్రో 5 మిల్లీలీటర్ల చొప్పున ప్రతి లీటర్కు ఉపయోగించాలి. ఈ విధంగా సరైన పురుగు గుర్తించి సరైన మందు పిచికారీ చేస్తే పంట నష్టం అవ్వకుండా కాపాడుకోవచ్చు. ధన్యవాదాలు.